हाई व्यूवर्स वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स वीडियो వచ్చేసి మీకు 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అయితే మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను। సో 1 ఇయర్ మీకు డిప్లొమా కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ మరి 64th బ్యాచ్ క్లియర్ గా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। కాకపోతే ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట। సో ఇందులో ఏంటంటే మీకు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, సో ఎన్ని డిసిప్లిన్స్ అయితే మీకు ఈ 1 ఇయర్ కోర్సులో ఎన్ని డిసిప్లిన్స్కి మనకు అవకాశం ఉంది, సో మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। సో ఇక్కడ వచ్చేసి ముందుగా వచ్చేసి నోటిఫికేషన్ అయితే చాలా ముందుగా వచ్చింది। ఇందులో కూడా నా మిస్టేక్ అయితే ఉంది, ఎందుకంటే మీకు లేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను। అది కూడా ఈ రోజే లాస్ట్ డేట్। మీరు ఈరోజు ఎవరైనా చూసి ఎంత వీలైతే అంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఇది నేను లేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి జస్ట్ నేను ఎక్కువగా ఈ వీడియోను నేను అప్లోడ్ చేయడానికి ఎక్కువ డీటెయిల్స్కి ఇవ్వాలంటే కూడా 111 పేజెస్ ఉందన్నమాట। సో అందుకే నేను మీకు బ్రీఫ్గా ఇస్తా ఉన్నాను, మీకు ఒక ఐడియా ఒక రూట్ ఇస్తాను। సో ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనో అది డైరెక్ట్గా ఏ డిసిప్లిన్లో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటారో అదే గేమ్కి సంబంధించిన డిసిప్లిన్లో మీరు వెళ్ళి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియాని స్టడీ చేసుకోండి। సో నేను ఇక్కడ మీకు చూస్తున్నాను చూడండి, స్క్రోల్ చేస్తే మీకు డేట్స్ ఇన్ఫర్మేషన్ ముఖ్యము। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మరి 64th బ్యాచ్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించి 1 ఇయర్ ఇది మీరు ఆన్లైన్లో వచ్చేసి మీరు ఈ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి, www.dipsc.nsnis.in అనే వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయాలి। సో నెక్స్ట్ వచ్చేసి మీకు స్టార్టింగ్ డేట్ చూసినట్టయితే ఇక్కడ 27th మార్చ్ 2026న మీరు అప్లై చేయడం అయితే స్టార్ట్ అయ్యింది। ఎండింగ్ డేట్ చూస్తే 23rd ఏప్రిల్ 2026 మరి 11:59 PM అనమాట। ఈరోజే లాస్ట్ డేట్ బ్రో, తప్పకుండా అందరూ వీలైన మెంబర్స్కి మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నేను ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది లాస్ట్ డే ఇస్తున్నాను కాబట్టి ఇది కొంచెం నేనే మిస్టేక్ చేస్తున్నాను। సో ఏదైతే నేను ఒకరికైనా ఉపయోగపడితే బెటర్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఇంకా టైం ఉంది కాబట్టి సో ట్రై చేయండి, ఎక్కువ మెంబర్స్ షేర్ చేయండి। సో కరెక్షన్ విండో కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ మనకు 2 days ఇచ్చినాడు అనమాట, అంటే 25th వరకు అనమాట। సో అంటే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీకు 2 రోజులు ఉంటుంది। సో మీకు క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, ఈ రోజే లాస్ట్ మరి 11:59 PM లోపు మీరు కంపల్సరీ మీరు అప్లై చేసుకుంటేనే ఓకే వర్కౌట్ ఉంది, లేదంటే కష్టం అనమాట। సో డేట్స్ మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను। ఇంకా దాదాపు ఇది మీరు చూస్తున్న రైట్ కార్నర్లో నేను స్క్రోల్ చేస్తుంటే మీకు 3/111 ఉంది కదా, అసలు 111 పేజెస్ ఉంది। సో ఏదైతేనేమి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్తాను, సో మీరు క్లియర్గా స్టడీ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, డైరెక్ట్గా మీరు అక్కడ వెళ్ళి మీకు ఏ డిసిప్లిన్ కావాలనో అది వెళ్ళి మీరు స్టడీ చేయండి। సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందో ఒకసారి స్టడీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు। సో మీరు కొంచెం కంపల్సరీ స్టడీ చేయండి। సో నేను ఇక్కడ మీకు మరి హెడ్లైన్స్ ఇస్తూ వెళ్తున్నాను। సో ఇక్కడ స్పోర్ట్స్ డిసిప్లిన్ సంబంధించినటువంటి మరి కోర్సులో సీట్స్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయని క్లియర్గా ఇచ్చారనమాట। టోటల్గా ఎన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది। ఇక్కడ చూస్తే మీకు దాదాపుగా 26 డిసిప్లిన్స్ ఉన్నాయి, ఒక్కొక్క డిసిప్లిన్లో ఒక్కొక్క రకంగా సీట్స్ అంటే డిఫరెంట్ సీట్స్ ఉన్నాయి। ఇక్కడ ఆర్చరీలో చూస్తే 30 ఉన్నాయి, అథ్లెటిక్స్లో చూస్తే 75 ఉన్నాయి, అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి చూడండి। ఇంకా తక్కువ అంటే ఇక్కడ మీరు చూస్తే 10 సీట్స్ కూడా ఉన్నాయి, మరి ఇది గమనించవచ్చు। ఇక్కడ రోయింగ్ అనే సంబంధించినటువంటి గేమ్లో ఇక్కడ 10 సీట్స్ మాత్రమే ఉన్నాయి। ఇట్లా అన్ని గేమ్స్ సంబంధించినటువంటి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో చెక్ చేసుకోండి, ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇన్ఫర్మేషన్ మీకు మరి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది। టోటల్గా చూస్తే ఇక్కడ మీకు ఎంత ఉన్నాయంటే సీట్స్ మరి 785 సీట్స్ అనమాట। టోటల్ గేమ్స్ చూస్తే కూడా మీకు డిసిప్లిన్స్ 26 డిసిప్లిన్స్ ఉన్నాయి। సో 26 గేమ్స్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, సో వాటికి సంబంధించిన టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో చాలా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీకు 111 పేజెస్ ఉన్నాయన్నమాట। 111 పేజెస్ అయితే ఉన్నాయి, 111 పేజెస్ ఉన్నాయి। సో అందుకే నేను మీకు హెడ్లైన్స్ ఇస్తూ స్పీడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను। ఇదివల్ల నేను చేసి అప్లోడ్ చేయడానికి కూడా నాకు నైట్ పడుతుంది టైం, ఎడిటింగ్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేయాలంటే ఈ కాస్త ఉన్న టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట। దాని ఉద్దేశించి నేను అర్లీగా కొంచెం చేయడానికి మీకు చాలా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాను అనమాట। మీరు డీప్గా కావాలి అనుకుంటే మీకు ఏది డౌట్ ఉన్నా మీరు వెబ్సైట్లో మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కదా, అక్కడికి వెళ్ళి మీరు స్టడీ చేయండి అని చెప్పి చెప్తాను। ఇది వచ్చేసి మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడానికి సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కోర్స్ సంబంధించి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి స్టడీ చేయండి। మరి అహ్మదాబాద్, తర్వాత ఇక్కడ చూడండి బెంగళూరు కానీ, తర్వాత వచ్చేసి అంబాలా కానీ ఇట్లా అన్నీ ఉన్నాయి అనమాట సిటీస్, అవన్నీ స్టడీ చేయండి, మీకు ఏది కావాలన్నా అది ఆప్షన్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు। ఇక్కడ కేటగిరీ ఏ
మరి ABC అని కూడా ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు స్పోర్ట్స్ సంబంధించి. సో మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి అది. ఇంకా ఇక్కడ కిందకి వచ్చేసి కేటగిరీ B ఉంది చూడండి, మీరు చూడొచ్చు. సో కేటగిరీ Bకి సంబంధించి మినిమం స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏమి ఉండాలో వాటికి సంబంధించినటువంటి మరి గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంతకుముందు అయితే మెడల్స్, దీనిలో వచ్చేసి పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ కేటగిరీ Cకి సంబంధించి అది స్పెసిఫిక్గా మళ్ళీ ఇది ఓన్లీ మాత్రం మీరు చూడొచ్చు, ఓన్లీ నార్త్ అండ్ ఈస్ట్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట, ఇది కేటగిరీ Cకి సంబంధించి. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్టడీ చేయండి. ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు, ఏజ్ క్రైటీరియా కూడా చూడండి, క్లియర్గా స్టడీ చేయండి. తర్వాత వచ్చేసి అలాట్మెంట్, అంటే మీకు అలాట్మెంట్కి అంటే అడ్మిషన్స్ చేసుకునే సమయంలో ఏ విధంగా మీకు మార్క్స్ ఇస్తారు, అలాట్మెంట్ ఆ మార్క్స్ అనేది ఏ విధంగా అడ్మిషన్ క్రైటీరియా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఐటమ్స్ ఇచ్చారు, ఎన్ని ఐటమ్స్లో ఎన్ని విధాలుగా టెస్టులు జరుగుతాయి, ఆ మార్క్స్ కూడా ఏ విధంగా ఇస్తామని క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీకు 9 టెస్టులు అయితే ఇక్కడ ఉంటాయి. సరే 9 కాదు, ఇక్కడ క్లిక్స్ వచ్చేసి 10 మీరు చూడొచ్చు. సో ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ మీకు టెస్ట్ ఉంటాయన్నమాట. అది దీనిలో ఎన్ని రకాలుగా అంటే ఎడ్యుకేషనల్గా కానీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్గా కానీ ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే మీకు స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ స్కిల్స్ టెస్టులు ఇవన్నీ కలుపుకొని డిసిప్లిన్లో. సో వీటికి సంబంధించి మార్క్స్ క్లియర్ ఇచ్చారనమాట. అంటే ఎడ్యుకేషనల్కి 5, తర్వాత వచ్చేసి మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి 20, ఈ విధంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో కానీ ఫిజికల్ కానీ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక 10. సో ఇక్కడ మీకు స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ థియరీ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్కి 20 మార్క్స్. అయితే జనరల్ కాలేజ్కి సంబంధించి ఒక 5 మార్క్స్. మరి ఇక్కడ లాజికల్ రీజనింగ్ అండ్ మరి కోచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించి ఒక 5 మార్క్స్. అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి ఒక 5 మార్క్స్. ఇక్కడ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి ఒక 5 మార్క్స్. జనరల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ఒక 5 మార్క్స్. స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ స్కిల్ టెస్ట్ సంబంధించి ఒక 5 మార్క్స్. ఈ విధంగా టోటల్ కలిపి 100 మార్క్స్కు మీకు మార్క్స్ ఇచ్చి అడ్మిషన్ అనేది 100 మార్క్స్కు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగానే మీకు స్పోర్ట్స్ డిసిప్లిన్లో ఎడ్యుకేషన్ 5 మార్క్స్, ఏ ఎడ్యుకేషన్ ఉంటే 5 మార్క్స్ ఇస్తారనేది కూడా క్లియర్గా ఇచ్చారు. అది మీరు స్టడీ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ సంబంధించి నాకు పైన చెప్పాను కదా, ఆ 5 మార్క్స్ ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఏ ఎడ్యుకేషన్లో ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని ఇక్కడ కింద ఇస్తారు. గ్రేడ్ A, గ్రేడ్ 2, గ్రేడ్ B, గ్రేడ్ C, ఈ విధంగా స్క్రోల్ చేస్తూ పోతే ఇక్కడ మార్క్స్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ సంబంధించి కూడా మీకు ఇక్కడ ఇచ్చారు. 20 మార్క్స్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ సంబంధించి ఇచ్చారు. ఆ 20 మార్క్స్ హైయెస్ట్ నుంచి మళ్ళీ లోయెస్ట్కి వెళ్ళినాయి. 22, 18 to 16 ఈ విధంగా. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క అచీవ్మెంట్ని బట్టి ఇక్కడ ఉంటుంది, స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బట్టి. సో ఆ విధంగా ఉంటుంది. సో ఏంటి క్లియర్గా చెప్పడం లేదని అనుకోవద్దండి, ఎందుకంటే 111 పేజీలు మీకు చెప్పాలంటే సో 2 hours అవుతుంది. 2 hours టైంలో కూడా మీకు నేను అంత ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడానికి కూడా లేదు కాబట్టి టైం మీకు నేను చెప్తాను. ఇక్కడ సిలబస్ ఇచ్చారనమాట, ఆన్లైన్ మీకు అడ్మిషన్ సంబంధించినటువంటి సిలబస్ టెస్ట్ ఉంటుంది కదా ఆన్లైన్లో, వాటికి సంబంధించి. తర్వాత జనరల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వీటన్ని స్టడీ చేయండి. తర్వాత వచ్చి పారా స్పోర్ట్స్ కూడా ఉంటాయి డిసిప్లిన్స్. ఆ డిసిప్లిన్స్ ఏవేవి అనేది కూడా ఇక్కడ ఇచ్చారనవచ్చు చూడండి. పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా షూటింగ్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఉంది, మీరు స్టడీ చేయొచ్చు. సో ఇక్కడ మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు పైన అవగాహన కల్పిస్తూ ఉన్నాను. కాకపోతే మీకు ఏదైతే అవసరం ఉందో అది డీప్గా వెళ్ళండి. నేను డిసిప్లిన్స్ చూపిస్తాను. 26 డిసిప్లిన్స్ ఇచ్చారు కదా, అందులో ఒక్కొక్క డిసిప్లిన్లో ఇక్కడ మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ స్కిల్ టెస్ట్లు ఉంటాయన్నాను కదా, ఆ స్కిల్ టెస్ట్లు మీరు చూడండి. జనరల్ ఫిట్నెస్ టెస్ట్ మెన్ ఉమెన్కి మన అనెక్జర్ B అనేది ఇక్కడ క్లియర్ ఇచ్చారు. జనరల్ ఫిట్నెస్ టెస్ట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్. సో ఇందులో మీకు గతంలో మీరు చూడవచ్చు బ్యాటరీ టెస్టులు, ఓల్డ్ బ్యాటరీ టెస్టులు ఉన్నాయి కదా, అందులో 30 meters ఫ్లయింగ్ స్టార్ట్ ఉంది. సో అంతేకాకుండా స్టాండింగ్ బ్రాడ్ జంప్ ఉంటుంది. 16 to 10 meters షటిల్ రన్ ఉంటుంది. సో ఇప్పటికి కూడా మీకు ఇక్కడ స్పోర్ట్స్ 1 year డిప్లొమా కోర్సులో ఇవే మెయింటైన్ అవుతూ ఉన్నాయి. మరి 1600 meters రన్ కూడా ఉంది. అంతేకాకుండా మీకు ఇక్కడ బెండ్ అండ్ రీచ్ టెస్ట్, 1600 meters రన్ ఎండ్యూరెన్స్కి సంబంధించి ఈ 5 టెస్టులు ఇలానే కొనసాగుతున్నాయి. మనకు మాత్రం ఖేలో ఇండియా ఫిట్నెస్ మరి టెస్టులు అయితే మనకు డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ టెస్టులు మీరు చూశారు కదా, సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓల్డ్వే ఇప్పటికీ మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి 1 year డిప్లొమా కోర్సులో రన్ అవుతున్నాయని మీరు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను అనమాట. సో ఇక్కడ ఫీమేల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఇది ఫీమేల్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ విధంగా మీకు అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ మీకు అథ్లెటిక్స్ సంబంధించి మీరు చూడండి. ఇందాక చెప్పాను కదా మీకు స్పెషలైజ్డ్ స్పోర్ట్స్ స్కిల్ టెస్ట్ అని. సో ఇక్కడ మీరు చూడవచ్చు స్పోర్ట్స్ జనరల్ అండ్ స్పెషలైజ్డ్ స్కిల్ టెస్ట్. అథ్లెటిక్స్లో డిసిప్లిన్స్ ఎన్ని రకాలుగా అంటే 5 టెస్టులు అయితే పెడతారో అది 25 మార్క్స్కి అయితే ఉంటాయి. సో అది లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఎడ్యుకేషనల్ టెస్ట్. ఇది ఫస్ట్ టెస్ట్ మీరు చూడొచ్చు స్పోర్ట్స్లో మీకు అథ్లెటిక్స్ సంబంధించిన డిసిప్లిన్లో. అదేవిధంగా లాస్ట్ మీరు చూస్తే కూడా నేను మరి ఇక్కడ నీకు మధ్యలో కూడా చూపిస్తున్నారు చూడండి. ఇది కూడా బ్యాడ్మింటన్ అనేది మీరు చూసినట్టయితే 3rd డిసిప్లిన్ అనమాట, మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన టెస్ట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 20 మార్క్స్కి అయితే ఇక్కడ టెస్ట్కు కనెక్ట్ చేస్తారు ఈ స్కిల్ టెస్ట్. ఈ 20 మార్క్స్లో దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి,
ఆ గేమ్లో ఏమేమి టెస్టులు చేస్తారనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా ఇదే మీకు థర్డ్ గేమ్ అయితే చూపిస్తున్నాను కదా, బ్యాడ్మింటన్ డిసిప్లిన్. సో ఇక్కడ చూస్తే మీకు 26 డిసిప్లిన్ ఇక్కడ లాస్ట్ చివర్లో కూడా ఉంది. సో ఈ విధంగా మీకు అన్ని గేమ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే, సో నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా ఇంత టైం పడుతుందని చెప్పేసి, మీకు నేను ఏం చేస్తున్నానంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ 11th హ్యాండ్బాల్ అనమాట. సో ఈ విధంగా క్లియర్గా మీకు టెస్టులు అన్నీ ఇచ్చేశారు. ఇవన్నీ మీరు స్టడీ చేసి మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ పారా అథ్లెటిక్స్ సంబంధించినటువంటి కూడా 19 స్పోర్ట్స్ డిసిప్లిన్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఉన్నాయి. రెజ్లింగ్ చూడండి 24th డిసిప్లిన్ ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ 24th డిసిప్లిన్ రెజ్లింగ్ అనేది ఇచ్చారు. వీటికి సంబంధించి అంటే ఇప్పుడు రెజ్లింగ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రెజ్లింగ్ కాడికి వచ్చి మీరు ఆ క్రైటీరియా ఎట్లా ఉంది, అచీవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఇది లాస్ట్ మీకు యోగాకు సంబంధించినటువంటి డిసిప్లిన్ అనమాట. ఇట్లా 26th ఇది ఎన్నో పేజీ మీరు చూడవచ్చు. నేను స్క్రోల్ చేస్తే మీకు పైన కనపడుతుంది అనమాట. చూడండి ఇక్కడ కింద బాటంలో మీకు కనపడుతుంది 92 పేజీ, అంటే 111 పేజీలలో నేను 92 పేజీ దగ్గర మీకు చూస్తున్నాను. ఈ విధంగా మీకు అన్ని క్లియర్గా ఇచ్చారు. మీకు ఇక్కడ పారా అథ్లెటిక్స్ సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. మేల్ పారా అథ్లెటిక్స్ ఇచ్చారు చూడండి. సో వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్యారియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే స్కిల్ టెస్ట్ అనమాట. ఇది పారా అథ్లెటిక్స్ సంబంధించి స్కిల్ టెస్ట్. మీకు అథ్లెటిక్స్ ఇందాక చెప్పాను కదా 30 మీటర్స్ ఫ్లయింగ్ స్టార్ట్ అనేది, ఆ విధంగా దీనికి కూడా పారా అథ్లెటిక్స్ వాళ్ళకు కూడా ఉంటాయన్నమాట. ఈ విధంగా టోటల్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇస్తా ఉన్నాను. మీరు ఇది టోటల్గా మీకు ఇది కంప్లీట్గా ఇవ్వచ్చు కదా సార్ అని మీలో ఉండొచ్చు. కాకపోతే నేను ఇచ్చేంత టైము మరి ఇస్తే కూడా 2 hours అట్లా పడుతుంది. మళ్ళీ అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఉన్న కాస్త టైం కూడా ఈ అప్లోడ్కే సరిపోతే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుందనే ఉద్దేశంతో నేను త్వరగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఇలాగ డిలే కాకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఎందుకంటే నాకు కూడా కొంచెం బిజీగా ఉండి నేను ఈ ఇన్ఫర్మేషన్ లేట్గా ఇస్తూ ఉన్నాను. సో ఇది మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్కి తొందరగా రీచ్ అవ్వాలి కాబట్టి. సో ఇంకొక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందు ఉంటాను ఇంకొక వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.